వెల్కమ్ టు BB9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన సీఎం. ఆడబిడ్డలకు కానుకగా ఆర్టీసీ బస్సుల్లో స్త్రీశక్తి ఉచిత ప్రయాణ ప్రారంభం. ఏడాది పాలనలో సూపర్ 6 హామీలను సూపర్ హిట్ చేశామన్న చంద్రబాబు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డ్. ఎర్రకోట నుంచి 105 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం. 2024 నాటికి తన 98 నిమిషాల రికార్డును అధిగమించిన ప్రధాని వరుసగా 12వసారి ప్రసంగించి ఇందిరా రికార్డ్ బ్రేక్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ బలహీన వర్గాల 100 కలను నిజం చేశామని వెల్లడి. తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టామన్న సీఎం రేవంత్ రెడ్డి. కాకినాడలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విదేశీ శక్తుల కనుసన్నల్లో అంతర్గత శత్రువులు పనిచేస్తున్నారని వ్యాఖ్య. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే ప్రజా తీర్పు, ఓడితే ఓటు చోరీ అంటారా అని పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఇది ఎక్కడి న్యాయమని విమర్శించారు. ఓటమిని అంగీకరించకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఎన్నికల ఫలితాలను గౌరవించడం ప్రతి రాజకీయ నాయకుడి కర్తవ్యమని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వినయంగా స్వీకరించడం వల్లే ప్రజాస్వామ్యం బలపడుతుందని, అదే నాయకుని పరిపక్వతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత అసత్య ప్రచారం చేయడం, ఆరోపణలు మోపడం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి, లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న కాంక్ష ఎవరికి లేదు. కానీ ఈ దుస్థితి నుంచి, ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు. జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా. ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, కలెక్టర్ హరిచందనతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. వేడుకలలో 1200 మంది కళాకారులు కళా నృత్యాలు, దేశభక్తి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. 31 విభాగాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయగా వీటితో గోల్కొండ ప్రాంగణం దేశభక్తి వాతావరణంలో మునిగిపోయింది. Kindly arise. జనని భారతి ఆశీస్సులు అందుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ. గాంధీ భవన్ లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, హనుమంతరావు, పీసీసీ సలహా కమిటీ సభ్యులు
కుసుమ కుమార్, సేవాదళ్ చైర్మన్ జితేందర్, కార్పొరేషన్ చైర్మన్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జాతీయ గీతం, దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ओपन ऑल एक सेकंड वंदे मातरम शुरू करेंगे। वंदे मातरम सुजला सुफला मलयज शीतला शस्य श्यामला मातरम वंदे मातरम शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमित द्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। ఇప్పుడు పతాక ఆవిష్కరణ गीत शुरू करेंगे। हमारा सजाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा शान न इसकी जाने पाए चाहे जान भले ही जाए जय करके दिखला। 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుమల క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. జాతీయ గీతం ఆలపించడంతో ప్రాంగణం దేశభక్తి వాతావరణంలో మారబోగింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయులను స్మరించుకున్నారు. స్వాతంత్రానికి అంకిత భావం, ఐక్యత, సాంఘిక సమైక్యతను ప్రాముఖ్యతను చైర్మన్ నాయుడు తన సందేశంలో హైలైట్ చేశారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. सर ఏవే సార్ రాజు జస్ సార్ ఏవే సార్ కొంచెం అటు వెళ్ళిపోండి వెనక్కి తీసుకోండి
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, నటుడు సాయి ధరమ్ తేజ్ పాల్గొన్నారు. జాతీయ గీతం నడుమ జెండా ఆవిష్కరణ అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహానీయులను స్మరించుకున్నారు. చిరంజీవి స్వాతంత్ర స్ఫూర్తిని కాపాడుకోవడంలో ప్రతి పౌరుడి బాధ్యతను ప్రాముఖ్యంగా పేర్కొన్నారు. వైఎస్ షర్మిలారెడ్డి, చంద్రబాబు మరియు జగన్ ఇద్దరికీ తేడా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని వైఎస్ఆర్సీపీ కూనీ చేస్తే పులివెందులలో చంద్రబాబు అదే విధంగా చేశారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీశారని, మోదీ కోసం పనిచేస్తున్న వారేనని విమర్శించారు. ఒకరు బహిరంగ పొత్తు, మరొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఓటు చోరీపై మోదీని ప్రశ్నించడం లేదని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యం బ్రతకాలంటే దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కడప జిల్లాలో కూడా, పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. కానీ ఇద్దరికీ చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికీ పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నా, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు ఏదో ఒక రకంగా. చంద్రబాబు గారు అయితే బహిరంగంగానే కూటమి కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు. అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈరోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈరోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్ చోరీ విషయంలో కూడా ఇంతవరకు చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం లేదు, మోడీ గారిని విమర్శించడం లేదు. ఈసీని ఎందుకు మీ గుప్పెట్లో ఉంచుకున్నారు అని మోడీ గారిని ప్రశ్నించడం లేదు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు గారేమో కూటమి కట్టారు, జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయిన్పల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుని వారి త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలన్నారు. चलो
తెలంగాణను పరాయి పెత్తనం నుండి విముక్తి చేసుకుని సాధించుకున్న తర్వాత ఇప్పుడు మళ్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం పెరుగుతోందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే 51 సార్లు ఢిల్లీకి వెళ్లారని, ప్రతి చిన్న పనికి ఢిల్లీకి వెళ్తే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఈ ధోరణి కొనసాగితే తెలంగాణ తన స్వతంత్రం, స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి, అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం ఆర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని, తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. సంక్షేమంలో వెనుకబడ్డది, వ్యవసాయంలో వెనుకబడ్డది, ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి. దానికి 2 ఢిల్లీ పార్టీలు కూడా కారణం. ఒక కాంగ్రెసే కాదు, ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు. అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే. పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు, స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష. సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి, ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి. ఆత్మగౌరవంతోనే కాదు, పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బీఆర్ఎస్, దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ, సోదరులకి, సోదరీమణులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం విడదీసే అంశాలు 100 ఉన్నాయి, కులాలు మతాల పేరిట 100 ఉన్నాయి, కానీ కలిపి ఉంచే ఒకే ఒక్క అంశం భారతీయత. అది కోల్పోకుండా అందరం కూడా సహచరులుగా, సోదరులుగా, సోదరభావంతో ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై హింద్. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఆవిష్కరించిన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా ఎన్నికల వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈవీఎంల మోసాలతో గెలిచారని, గత ఎన్నికల్లో 12.5% ఓట్లు పెరిగిన విధానంపై ఎవరూ సమాధానం ఇవ్వలేదన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, సీసీ ఫుటేజీ, వెబ్కాస్టింగ్ ఇవ్వలేదని ఆరోపించారు. పారదర్శక ఎన్నికలకే భయపడుతున్నారని విమర్శించారు. भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय। जन मन अधिनायक जय हे, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे, भारत भाग्य विधाता जय हे, जय हे, जय हे, కాంగ్రెస్ ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ పెంపు పేద మధ్యతరగతిపై దాడి అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 1000 కోట్ల పన్ను భారం మోపి 1,00,000 బైకు 3,300 లైఫ్ ట్యాక్స్ విధించడం బాధాకరమన్నారు. 12% నుంచి 15% పెంచడం అన్యాయమని పేర్కొన్నారు. ఆదాయం కోసం పన్నులు పెంచడం దుర్మార్గమని, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి పేదల రక్తం పీలుస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఖజానా నింపుకోవడానికే పన్ను మార్గాన్ని ఎంచుకున్నారని ఎద్దేవా చేశారు. 100 కోట్లు వచ్చింది, కానీ పోయిన సంవత్సరం కాంగ్రెస్ పాలనలో 6,900 వచ్చింది. అంటే 200 కోట్ల రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రజల చేతిలో డబ్బు లేదు, ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది, వాహనాలు కొనడం తగ్గుముఖం పట్టింది. అందువల్ల దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది, ఒక్క తెలంగాణలో మాత్రమే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే నీ పరిపాలన వైఫల్యం. వీళ్ళు బడ్జెట్లు ఎంత పెట్టుకున్నారు? 8,500 కోట్లు వస్తుందని పెట్టినారు బడ్జెట్లో. వచ్చింది ఎంత? 6,900 వచ్చింది.
దాదాపు మీ అంచనాల కంటే 1500 కోట్ల రూపాయలు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఏ ట్యాక్స్ తక్కువ వచ్చింది 6900. మళ్ళీ మొన్న బడ్జెట్లో ఏం పెట్టింది 25-26 సంవత్సరానికి 8535 కోట్లు వస్తుంది అన్నారు. నేను అప్పుడే అడిగిన, అరే నువ్వు వచ్చిందే 6900, పోయిన సంవత్సరం కంటే తగ్గింది, ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ 1600-1700 కోట్లు పెంచినావు, యాడికెళ్ళి పెంచుతావు, పన్నులు వేస్తావా, ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అడిగితే ఆ రోజు ఏమన్నారు, లేలే మేము పన్నులు పెంచం, లీకేజ్ అరగడతాం, పారదర్శకత పెంచుతామన్నాడు. అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు, పన్నులు పెంచం, లీకేజ్ అరికడతామని. ఇప్పుడు చేసింది ఏంది? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు, మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము, రైతులు వాడే ట్రాక్టర్లకు, ట్రైలర్లకు ట్యాక్స్ రద్దు చేసిండు కేసీఆర్. వ్యవసాయానికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్లకు, ట్రాక్టర్ ట్రైలర్లకు పన్ను రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అంతేకాదు పేద ఆటో కార్మికులకు క్వార్టర్లీ ట్యాక్స్ రద్దు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదేవిధంగా గూడ్స్ ఆటోలు ఉంటాయి, చిన్న చిన్నవి, చాలా మంది పేదవాళ్ళు గూడ్స్ ఆటోలు కొనుక్కొని బతుకుతుంటారు, వాళ్ళకు కూడా పన్ను రద్దు చేసినాం. గూడ్స్ ఆటోలు కావచ్చు, ప్యాసింజర్ ఆటోలకు ప్రతి 3 నెలలకోసారి కట్టే పన్నును రద్దు చేసి మీరు ₹1 కూడా కట్టవలసిన అవసరం లేదు. అంతేకాకుండా 6 లక్షల బీమా కూడా తెచ్చినాం వాళ్ళకు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇట్లా అనేక రకాలుగా పేదలకు మేము సాయం చేసినాం. మేమేం లైఫ్ ట్యాక్స్ పెంచలే, ఆటోలకు పన్ను రద్దు చేసినాం, ట్రాక్టర్లకు పన్ను రద్దు చేసినాం, ట్రాక్టర్ టైలర్లకు పన్ను రద్దు చేసినాం. మేమేమో పేదలకు ఉపశమనం కలిగించాం. కానీ మీరేం చేస్తున్నారు, పేదల మీద పన్నులు వేస్తూ ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పేదలకు మేము ఎంతో ఉపశమనం కలిగించాం. అది రైతులు వాడే ట్రాక్టర్లు కావచ్చు, పేదలు వాడే ఆటోలు కావచ్చు. గత వైసీపీ సర్కార్ హయాంలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి సంపాదిస్తున్నామన్న సీఎం హామీ ఇచ్చిన ప్రకారం 20 లక్షల ఉద్యోగాల కల్పన చేసి తీరుతామన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన దృష్టితో అభివృద్ధి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 5,56,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి మన ఆలోచనలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం చేశారు. మొబైల్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ సెటాప్ బాక్సుల్లో ఉపయోగించే సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ దీనితో విప్లవాత్మక మార్పు వస్తుంది. సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అమలవుతుంది. 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సేవలు మొదలవుతాయి. ఉత్తరాంధ్రకి ఐటీ డేటా సెంటర్లు వస్తున్నాయి. రాయలసీమలో డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడుల కోసం కొత్తగా 6 పాలసీలు తీసుకొచ్చాం. నవ్యాంధ్రకు దిగ్గజ ఐటీ కంపెనీలైనటువంటి గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. మీ ఇంట్లో కూర్చొని ప్రభుత్వ సేవలన్నీ 700 సేవలను నేరుగా పొందే విధంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం. ఈ సేవలు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో మంత్రి నారా లోకేష్ ప్రధాన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గాంధీ మాటలను స్మరించుకుంటూ మార్పు మన నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. జెండా పండుగ తనకు భావోద్వేగంగా అనుసంధానమై ఉందని, స్కూల్ డేస్ లో జెండా ఎగరవేసే క్షణాలు గుర్తుకు వచ్చాయని అన్నారు. అహింసనే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధమని, దానితోనే గాంధీజీ స్వాతంత్ర్యం సాధించారని గుర్తు చేశారు. సత్యం, అహింస, సత్యాగ్రహం విలువలను పాటించాలని సూచించారు. ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన స్వాతంత్ర్యం దూరమైందని ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 79 సంవత్సరాల క్రితం దేశం స్వేచ్ఛ సాధించిన మన రాష్ట్రం
కూటమి పాలనలో అణిచివేతకు గురవుతోందని ఆరోపించారు. భావ స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, ప్రశ్నించే స్వేచ్ఛ కోల్పోయి ప్రజలు నలిగిపోతున్నారని, అరాచకాలు, దౌర్జన్యాలు బ్రిటిష్ నాజీ పాలనలో కల్పిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మళ్లీ స్వేచ్ఛ కోసం ప్రజా పోరాటాలు అవసరమని పిలుపునిచ్చారు. తెచ్చుకున్నటువంటి మనం ఈ రోజున బ్రిటిష్ వారి కంటే, నాజీల కంటే, నిజాముల కంటే నయా జారుల్లాగా రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం ప్రజల హక్కుల్ని పూర్తిగా హరించి వేస్తోంది. ఇక్కడ వాక్ స్వాతంత్రాన్ని కోల్పోతున్నాం, ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ప్రజాస్వామ్య గొంతులన్నింటినీ కూడా నొక్కి పారేస్తున్నారు. ఇక్కడ ఎన్నికలు ఒక హాస్యాస్పద స్థాయికి దిగజారిపోయాయి. ఎక్కడ చూసినా అరాచకము, అవినీతితో తమల్ని ప్రశ్నించేయటానికి ప్రయత్నించే వాళ్ళందరినీ కూడా అధపాతాళానికి తొక్కటానికి వాళ్ళ మీద అనేక నిందారోపణలు మోపి హింసలకు పాల్పడే వాళ్లుగా చిత్రీకరించి తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి కుక్కి ప్రజాస్వామ్యం అన్నది లేకుండా సర్వనాశనం చేయటానికి కంకణం కట్టుకున్నటువంటి ఈ నయా జారులు, నయా నిజాంలు, నయా బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించటం అన్నది చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఈ రోజున ఏ ఒక్క గొంతు కూడా మాకు అన్యాయం జరిగింది, జరుగుతోంది, మీరు చెప్పినటువంటి వాగ్దానాలను నెరవేర్చలేకపోయి మీరు మా మీదనే దాడి చేస్తున్నారు అని ప్రశ్నించటానికి కూడా వీలు లేనంత స్థాయిలో తమ ఇనుప పాదాలతో ఈ నయా జారులు మనలందరినీ కూడా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఓటు ఒక ప్రహసనంగా మారిపోయింది. సంవత్సరంన్నర క్రితం జరిగినటువంటి ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలలో మొత్తం ఈవీఎంలన్నింటినీ కూడా ట్యాంపర్ చేసినారు అని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 కోట్ల మందికి పైగా ఉన్న పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడానికి 2.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అపరిమితమైనటువంటి అభిమానాన్ని ఈ నయా జారుల కూటమి ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచింది అన్నటువంటి విషయం చాలా సుస్పష్టంగా ఈ రోజున ప్రపంచానికంతా కూడా అవగతమైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవ్వరు ప్రశ్నించడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ గొంతులు తెగుతున్నాయి, వాళ్ళ తలలు పగులుతున్నాయి, వాళ్ళ చేతులకు బేడీలు పడుతున్నాయి. వాళ్ళనందరినీ కూడా జైళ్లలోకి కుక్కేటువంటి ప్రయత్నాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఏ ఒక్కరు ప్రశ్నించినా, ఏ ఒక్కరు అధిక్షేపించినా ఈ కూటమిని మోసేటువంటి బానిస బోయిలైనటువంటి ప్రసార మాధ్యమాలు కొన్ని వాళ్లే ముందుగా ఎవరెవరిని అరెస్టు చేయాలో చెబుతారు, ఎవరెవరు దుర్మార్గులు అనేటువంటి విషయాలను చిత్రీకరిస్తారు. వీళ్ళనందరినీ కూడా అదుపులోకి తీసుకోకపోతే ఉపయోగం లేదు అని సాక్ష్యాధారాలు ఇవి అన్నట్టుగా అబద్ధపు కట్టుకథలు అల్లుతారు. ఇలాంటి వాళ్ళ ప్రతిఘటించే వాళ్ళ రాష్ట్రంలో ఉండాల్సింది. ఇలాంటి వాళ్లను 2-3 లేపేయండి అని ప్రసార మాధ్య సాధకులే మాట్లాడేటువంటి దుస్థితిలో ఆంధ్ర రాష్ట్రం పోయింది అంటే ఈ రాష్ట్రం స్వాతంత్రాన్ని కోల్పోయింది. ఈ రాష్ట్రంలో హక్కులు లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BV9 న్యూస్.